ఒక ట్వీట్ మెసేజ్కే హైప్తో ఉంటే ఫస్ట్ లుక్కి, క్యారెక్టర్ అప్డేట్స్కి, తర్వాత టీజర్ సెకండ్ టీజర్కి, ట్రైలర్కి, రిలీజ్ ఈవెంట్కి, మూవీ రిలీజ్కి సేవలు లేస్తే ఎట్లే. కానీ మార్నింగ్ లేసే వాళ్ళందరికీ ఇంకా ఈ మంత్ అంతా ర్యాంప్ మొత్తం జై బాబు 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 జై బాబు. ఏది ఆపింది వాళ్ళు ఇప్పుడు దాకా. హలో గైస్, వెల్కమ్ టు డీల్ వైబర్ 004. అండ్ నిన్న రాత్రి November 1 నైట్ మంచిగా ఎక్స్లో ఒక విధ్వంసం జరిగింది. చాలా రచ్చ జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మన బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ వీళ్ళ నలుగురు డిస్కస్ చేసుకునే థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే చాలా మీమ్స్ వచ్చాయి, ఆ మీమ్స్ కూడా రియాక్ట్ అవుతాం. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు అసలు వాళ్ళ కాన్వర్సేషన్ ఏం జరిగింది అని చెప్పేసి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది, బట్ ఇంకొంచెం తెలియని వాళ్ళ గురించి చెప్తాను. అండ్ ఫస్ట్ ఏం జరిగిందంటే నవంబర్ అని చెప్పేసి ట్వీట్ చేశారు, రాజమౌళి ట్యాగ్ చేసి. దానికి రిప్లైగా రాజమౌళి గారు రిప్లై ఇచ్చారు, ఎస్ ఈ మంత్ ఏ సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి జోకర్ రిప్లై ఇచ్చారు. తర్వాత మహేష్ బాబు రిప్లై ఇచ్చారు, ఫస్ట్ థింగ్ ఫస్ట్ యూ ప్రామిస్ సంథింగ్ ఇన్ నవంబర్, అంటే నవంబర్లో చెప్దామని లేకపోతే అప్డేట్ ఇద్దామని చెప్పేసి చెప్పారు కదా, దాని గురించి చెప్పారని చెప్పేసి చిన్న పంచ్ చేశారు. దానికి రిప్లైగా ప్రియాంక చోప్రా కూడా రిప్లై ఇచ్చింది, నాకు చెప్పేసి స్టోరీస్ ఆ స్టోరీస్ నేను బయటపడమంటారా అని చెప్పేసి ఒక 10,000 రిప్లై ఇచ్చింది. దానికి రాజమౌళి గారు మహేష్ బాబు ట్యాగ్ చేస్తూ మీరు అప్డేట్స్ అన్ని మొత్తం పాడు చేస్తున్నారని చెప్పేసి నవ్వుతూ రిప్లై ఇచ్చారు. సో ఇందులో పృథ్వీరాజ్ కూడా యాడ్ అయ్యారు. ఇది ఓవరాల్ కన్వర్సేషన్ జరిగింది వాళ్ళకి. సో దీనికి చాలా మెసేజ్ వచ్చాయి. మార్నింగ్ లేసేసరికి అందరు షాక్లో ఉండిపోయారు మొత్తం. అంటే నైట్ మెలుకున్న వాళ్ళకి అప్డేట్ ముందు తెలిసిపోయి ఉంటుంది, ఫాలో అవుతూ చూస్తున్నారు. కానీ మార్నింగ్ లేసే వాళ్ళందరికీ మ్యాట్లో ఉండే వాళ్ళు ఏంట్రా ఇది. సో ఇట్లా చాలా మీమ్స్ ఏదైతే వచ్చినాయి దానికి రియాక్ట్ అవుదాం. సో లెట్స్ గో. ఇట్స్ ఫైనల్ ఇట్స్ నవంబర్ గైస్, ఇట్స్ నవంబర్ కాదు, ఇట్స్ ఎంబీ మంత్. నవంబర్ ఎంబీ మంత్, బాబు మంత్. ఫ్యాన్ వార్స్ మనం చేస్తున్నామా, వాళ్ళు చేస్తున్నారా? కామెంట్. అన్నయ్య ఇంకా ఈ మంత్ అంతా ర్యాంప్ మొత్తం జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు. డియర్ చెంప్స్, ఆఫ్టర్ వాచింగ్ ది కాన్వర్సేషన్ ఇన్ ఎక్స్, కామెంటెడ్ నిద్ర కూడా పట్టడం లేదు ఈ హైప్తో. ఒక ట్వీట్ మెసేజ్కే హైప్తో ఉంటే ఫస్ట్ లుక్కి, క్యారెక్టర్ అప్డేట్స్కి, తర్వాత టీజర్ సెకండ్ టీజర్కి, ట్రైలర్కి, రిలీజ్ ఈవెంట్కి, మూవీ రిలీజ్కి సేవలు లేస్తే ఎట్లే. పదేసి నవంబర్ అప్డేట్ అంటే ఇదేనా? ఒరి అట్లా ప్లీజ్. ప్రెస్ మీట్ కూడా ఉందని చెప్పారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ప్రెస్ మీట్ ఉందా లేదా. ప్రియాంక చోప్రా బ్రహ్మానందం గిఫ్ట్ ఆడింది చూసారా? రక్తం తన్నుకొచ్చింది, నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజింగ్లీ మహేష్ బాబు గారు ఇక్కడ ఊరి దీని వేషాలు అన్నప్పుడే ఈయన అయితే అసలుకి చాలా జరిగింది, చాలా కాన్వర్సేషన్ జరిగింది గాయస్. అందులో కొంచెం మాత్రం మీకు చెప్పాను సార్. ఓవరాల్ ద మెసేజ్ అయితే అదే. బెట్ట బాయిలైపోయింది, రక్తం తన్నుకొచ్చింది,
నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. నా సూపర్ సూపర్. Me and my friends watching Bomb is a song. దేశీ ఏంటన్నా గాయస్ ఇక్కడ ప్రియాంక చోప్రా అని దేశీ అని అంటే దేశీ అంటే మీరు అనుకునేది కాదు. దేశీ అంటే అదొక సాంగ్. ప్రియాంక చోప్రా ఒక సాంగ్ చేసింది దేశీ అనే టైటిల్తో. అట్లా దాన్ని ఉద్దేశించి బాబు అక్కడ దేశీ అని చెప్పేసి మెసేజ్ చేశాడు. మీరు తప్పుగా అనుకోకండి. బాబు సామి శిఖరం. SSR the leader. Say. రమేష్ అన్నా మరి మహేష్ గారితో సినిమా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ఖతం. మెహర్ అన్ఎక్స్పెక్టెడ్. మెహర్ అన్న హీ గుడ్ డైరెక్టర్ అండి. పాన్ ఇండియా కాదు, ఈజ్ ఇంటర్నేషనల్ అండ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ, అవుట్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ చూడాలి. హీరోయిన్స్ ఎవరు నాకు మిస్ అయ్యాను. ఎవరెవరు ఉన్నారు? అనుష్క, సమంత, నమ్రత, కాజల్, త్రిష. ఓకే, ఇదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే. నేను కూడా గాయ్స్ బాబు ఎంజాయ్ మూడ్ ఆన్ ట్విట్టర్. వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటాం. ఇక్కడ కాన్వర్జేషన్లో ఏంటంటే బాబు ఎవరిని వదిలిపెట్టలే. ప్రతి ఒక్కరిని వేసుకున్నాడు. SSRని వేసుకున్నాడు, ప్రియాంక చోప్రాని వేసుకున్నాడు, పృథ్వీరాజ్ కూడా వేసుకున్నాడు. మొత్తం అందరినీ గెలికేశాడు. తీసుకున్నాడు. ఏవైతే సినిమాలు అమెరికా బయట ప్రొడ్యూస్ చేయబడుతున్నాయో, అంటే అది పేరుకి హాలీవుడ్ సినిమా అయి ఉండొచ్చు, కానీ అమెరికా బయట కెనడాకి వెళ్ళో, ఆస్ట్రేలియాకి వెళ్ళో, జపాన్కి వెళ్ళో మీరు షూట్ చేస్తున్నారంటే అది అమెరికా హాలీవుడ్ సినిమా కిందకి రాదు. దాని మీద నేను టారిఫ్ వేస్తా 100% టారిఫ్ అన్నాడు. చైనీస్ మూవీస్ కి, జాపనీస్ మూవీస్ కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. తెలుగు సినిమాలు ఏవైతే ఈ అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో చాలా పెద్ద ఫిగర్లు చేస్తుంటాయి కదా, మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఈ బే ఏరియాలో, కాలిఫోర్నియా, ఇదంతా ఆ డిజిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకు? ఇమాజిన్ ఇప్పటికే మనం ఒక $30 $40 ఉంటుంది టికెట్ అక్కడ. దాని మీద ఒక 100% టారిఫ్ వేస్తే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? $60 $70 $80 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. సరే, ఓటీటీతో వచ్చేదాకా వెయిట్ చేస్తాం. సో అందుకు ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ మనకి రివర్స్ కొట్టేసింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ట్రంప్ గారు దిగిపోతే ట్రూలీ సంథింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ మనం చూడొచ్చు నిజంగా నంబర్స్ వైజ్. కానీ బాబు సినిమా రిలీజ్ అయ్యేలోపు ట్రంప్ ఉండడం అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు బాబు ట్రంప్ ఉండడాన్ని అనుకుంటున్నాను. ఈ టారిఫ్లు ఇవన్నీ 100% టారిఫ్లు వల్ల హాలీవుడ్ మూవీస్ మాత్రమే ఇట్లాంటివి ఏదైతే ఉందో అది ఇప్పటికి మాత్రం ట్రెండ్. మేబీ ఫ్యూచర్లో అది చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ఇప్పటికప్పుడు వచ్చాయి కాదు సినిమా, 2027 28 అనుకుంటుంది. సో వీఆర్ సేఫ్. నా ఫ్యామిలీ సేఫ్. బాబు అలవోరికి అక్కడ మెసేజ్లు ఇస్తేనే మేము సినిమా హిట్ చేసి అదేదో చేసాం, డామినేట్ చేసాం, TF అయిన అంటున్నారు. మీరు హాలీవుడ్ స్విగ్గీ అంటున్నారు. కొత్త ఈ మంత్ మొత్తం బాబు హవా ఉంటుంది. నవంబర్ బాబు మంత్. Say about జయ బాబు. జయ బాబు. కుటుంబ శంకర్ సినిమా చూసి జైపేట ఫ్యాన్ ఫ్యాషన్ తీసుకొచ్చి సంతోషం ప్రతాప్ గారు వీళ్ళంతా సంతోషాల ముందు చింగిన లుంగీలు కట్టుకొని తిరిగేటోళ్ళు. సంతోషాన్ని ఆ ప్యాంట్ లో పొక్కలు తీసుకొచ్చిన ప్యాంట్ లో పొక్కలు తీసుకొచ్చిన రాత్రి అంతా అసలు రచ్చ జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కాన్వర్సేషన్ అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కారం జన్మలో. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి.
3 days ముందు నుంచి లొకేషన్ దగ్గరే ఉంటాను. కల్ట్ డిహెచ్ఎస్ఎమ్స్. ఎల్బీ స్టేడియం మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. ఏర్పాట్లని మీకే అప్పచెప్పారా ఏంది ముందే? చెప్పకపోయి నేను అక్కడే చెద్దరు వేసుకొని పండుకుంటా, మీరు మాత్రం 9 రండి. మీకు ఎందుకంటే మీరు వేస్ట్, మీకు టైం ఎందుకని నేను 7 సూపర్. కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. African continent లో adventure మీద బేస్ అయింది. is going to make a move which is on international standards or international platform. Bigger and better. చూపిస్తా. పిచ్చ ర్యాంప్ అంతే. వాటే మ్యాన్షన్ సార్, పీక్ రేటింగ్ సూపర్. జయ బాబు జయ బాబు. ఈ మంతద బాబు 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 జై బాబు. ఈ మంత్ అంతా జై బాబునే. ఈవెన్ రాజమౌళి నోస్ విచ్ యాక్టర్ కెన్ పూల్ 120 లాంగ్వేజెస్ అండ్ 1000 crores బడ్జెట్. పీక్. ఏం లేదు గాయస్, బాబు సింపుల్గా షర్ట్ వేసుకొస్తాడు, అది కూడా నార్మల్ షర్ట్ వేసుకుంటాడు. ఈవెంట్లో కలుస్తాడు, జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే. ఇద్దరితో ముగ్గురితో అట్లా మాట్లాడి స్మైల్ ఇస్తాడు అంతే. ఇంకా సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్. అట్లా ముట్టించిపోతారు. సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. లుక్ రిలీజ్ చేస్తే చేస్తాం అని చెప్పండి. సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. సో దట్స్ ఇట్ గైస్ టుడే వీడియో. సో ఎంతమంది SSMB 29 కోసం వెయిట్ చేస్తున్నారు? మూవీ కోసం కాదు, అప్డేట్స్ కోసం. సో లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా. ఎవరైతే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే నా వీడియోని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.